యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాశిష్లు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరి మన పట్ల ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికలను, ఆయన ఉద్దేశాలను స్థిరపరిచి నెరవేర్చి సఫలపరచడానికి మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి మన పట్ల ఆయనకున్నటువంటి గొప్ప ప్రణాళికను స్థిరపరచడానికి సంసిద్ధుడిగా ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సంవత్సర వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు మన పట్ల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఇది మన టిఎల్సి అనుదిన ఆహారంలో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సర నూతనమైనటువంటి దినంలో దేవుడు ఒక నూతనమైనటువంటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నది దాటి అనేటువంటి మాట, మీరు నది దాటి 2024వ సంవత్సరం 2025వ సంవత్సరానికి మధ్య ఒక వ్యవధి, ఒక నది, ఒక అడ్డు. దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుని పాత సంవత్సరంలో నుంచి నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. పాత సంవత్సరం నుంచి పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని స్వాగతింపజేసే రీతిలో దేవుడు మనల్ని నడిపించాడు. గత సంవత్సరం ఎందరో జీవితాల్లో చాలా విషాదంగా, విచారంగా, వేదనకరంగా, బాధకరంగా, మరి కొందరికి అలా ఉంటే కొందరికి సంతోషదాయకంగా, సమృద్ధికరంగా గడిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ దేవుడు గత సంవత్సరం నుంచి మనల్ని నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. నూతన సంవత్సరంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. కొండలు ఎత్తుగా ఉంటాయి, లోయలు మరి లోపలికి గుంటలుగా ఉండేటువంటి పరిస్థితులు. ఇవి రెండు కూడా మనకి స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో రెండు ఆధ్యాత్మిక తలంపులు జ్ఞాపకం చేస్తున్నాయి. కొండలు మనకి మన ఆత్మీయతకి సూచనగా, మన యొక్క భక్తి జీవితానికి నిదర్శనంగా జ్ఞాపకం చేయబడుతున్నాయి. లోయలు జీవితంలో ఎదురయ్యేటువంటి బాధ, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు, కుంగిపోటుదనానికి, పడిపోయేటువంటి స్థితికి లోయలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. కానీ కొండలైనా లోయలైనా కానీ అది దేవుని యొక్క చిత్తంలో, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటివి. కొండల్ని సౌందర్యంగా, లోయల్ని సుందరంగా చేసేటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. మన జీవితంలో కూడా భక్తిభావం కలిగినప్పుడు ఎత్తైనటువంటి శిఖరాలని మనం మన ఆత్మీయ జీవితంలో అలవర్చుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఈ 2025వ సంవత్సరంలో సుందరంగా మార్చగలడు, సంతోషకరంగా మార్చగలడు, సమృద్ధికరంగా, సమాధానకరంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఆయన అభివృద్ధిపరిచి ఆస్వాదించగలడు. అటు రీతిగా దేవుడు గత సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికలను నెరవేర్చబోతున్నాడు. అటు రీతిగా మరి కనిపెడదాం, నిరీక్షిద్దాం, ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. ఆయన అనుగ్రహించేటువంటి మేళ్ళు కొరకు ముందుకు సాగుదాం. అట్టి కృపలో దేవుడు ఈ దినం మనల్ని అందరిని కూడా బలపరుస్తూ మరొక పర్యాయం మరి మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మీ అందరికీ
ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన, ఈ నూతన సంవత్సరంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడారు. నిజమే తండ్రి, మా జీవితంలో నాయన పాత సంవత్సరం నుంచి నూతన సంవత్సరం ప్రవేశపెట్టారు. మా పితరులు నది దాటినట్టుగా మమ్మల్ని దాటించారు. ఎన్నో పరిస్థితుల నుంచి నాయన ఆటంకాలు, అవరోధాలు, అపాయాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, వాటన్నిటి నుంచి మమ్మల్ని దాటించావు తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని మర్చిపోలేదు. మీ చెయ్యి మమ్మల్ని జారిపోనిలేదు ప్రభువా. మా చెయ్యి మీరు పట్టుకుని ప్రభువా, వాటన్నిటి నుంచి నాయన మమ్మల్ని దాటించి నూతన సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టారు నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఏ రీతిగా మా పితరులకు మీరు వెళ్ళినటువంటి దేశం కొండలతోనూ లోయలతో నిండినటువంటి దేశం అని సెలవిచ్చట్లుగా మా జీవితంలో కూడా నా తండ్రి అట్టి అనుభూతిని, అట్టి ఆశీర్వాదాలని మేము అనుభవించుటకు మీ కృపద ఇచ్చామని ప్రార్థన చేస్తాం దేవ. ఆత్మీయతలో ఎత్తైనటువంటి శిఖరాలను అతిష్ఠించగలిగినటువంటి వారుగా అయ్యా, మరి ఎదురైనటువంటి పరిస్థితుల్లో ప్రభా, ఒకవేళ నా తండ్రి మా జీవితంలో లోయల్లాంటి అనుభవాలు అయ్యా, కృంగుపాటు నా తండ్రి దేవ, మరి ఎదురయ్యేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ప్రభా, మేము ఎదుర్కోవటానికి కావలసినటువంటి శక్తిని దయచేయండి. కావలసిన సహనాన్ని, ఓర్పునిచ్చిన తండ్రి, ఈ సంవత్సర వాగ్దానాలను ప్రభా మా అందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం, ప్రతి కుటుంబంలో కూడా మీ ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, భూ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలకి వారసులుగా స్థిరపరచమని యేసయ్య నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.